ఒక ప్రాంతంలో ఒక మంచి భక్తిగా బ్రతుకుతున్నట్టు ఒక భక్తిపరుడు ఎలానైనా ఆ భక్తిపరుణ్ణి పాడు చేయాలి అన్న ఆలోచన ఒక స్త్రీకి కలిగింది. ఇంటికి పిలిచింది. నువ్వు నాతో శయనించాలి, నువ్వు నాతో తప్పు చేయాలి అని ఆవిడ ఎంత బలవంతం చేసినప్పటికి కూడా అతను భక్తిపరుడు గనుక ఆ తప్పుకు ఆ పాపానికి అతను ఒప్పుకోడు. అప్పుడు సరే, నాతో నువ్వు ఎలాగో తప్పు చేయను పాపం చేయను అంటున్నావు గనుక నీకు ఇంకొక 2 ఆప్షన్స్. ప్రక్కన ఒక మద్యం బాటిల్ పెట్టింది, ప్రక్కన ఒక బాలుణ్ణి నిలవబెట్టింది. నాతోనైనా నువ్వు తప్పు చేయి, లేదు అనుకుంటే ఆ మద్యాన్నైనా త్రాగు, లేదంటే ఆ బాలునైనా హత్య చేయి. చాలా ఆలోచనలో పడిపోయి తీవ్రంగా ఆలోచిస్తూ తప్పు అని నేను ఎలా చేయాలి, నేను చేయకూడదు కదా, నేను చేయలేను కదా అనుకుంటున్నాడు. మరోవైపు పసివాణ్ణి చూసి ఈ పసివాణ్ణి చంపటవా, నిన్న నేరస్తుని కావాలా, హంతకుని కావాలా, నో అనుకున్నాడు. ఈ 2 కాదు గాని మద్యం చాలా సులువు కదా, ఇటు ఆవిడతో నేను తప్పు చేయనట్లుగా ఉంటుంది, 2 బాలును కూడా చంపకుండగా ఈ 2 కంటే కూడా సులువుగానే నీ చేతుల నుంచి తప్పించుకునే మార్గం ఈ మద్యమే కదా అని ఆ బాటిల్ తీసాడు. బాటిల్లో ఉన్న మద్యం అంతా తాగేశాడు. ఇక మద్యం తాగిన తర్వాత ఆ మత్తులో ఆమెను పాడు చేసేసాడు. ఆవిడ కోరుకుంది, అది జరిగిపోయింది. అది జరిగిన సమయంలో అక్కడ బాలుడు సాక్షిగా ఉన్నాడు కదా అని ఆ తర్వాత బాలును కూడా చంపేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మద్యం మత్తులో అనుకున్న పాపము చేసేశాడు, స్త్రీతో సాక్ష్యంగా ఉన్నాడు కదా అని ఆ పసివాన్ని కూడా చంపేశాడు. అంటే మద్యం నీ చేత వ్యభిచారము చేయించగలదు, అదే మద్యం మత్తులో మరొకరిని నీ చేత హత్య కూడా చేయించగలదు.